UN Conference on Landlocked Developing Countries. So here కొత్త కీవర్డ్ ఏంటి అంటే ల్యాండ్ లాక్డ్ కొత్త కీవర్డ్. సో భూ పరివేష్టిత అభివృద్ధి చెందుతున్న దేశాలపై UN సమావేశం. సో భూ పరివేష్టిత సో ల్యాండ్ లాక్డ్ అంటే ఏంటి అంటే 4 సైడ్లు టోటల్ ల్యాండ్ ఉండదాన్ని మనం ల్యాండ్ లాక్డ్ అంటున్నాం. సో ఎగ్జాంపుల్ మనకేంటి తెలంగాణ. సో తెలంగాణకి ఏంటి అంటే మనకు సముద్రం ఉండదు. సో మనకు 4 సైడ్లో మనకి ఏముంటుందంటే ఇట్ ఈస్ కవర్డ్ విత్ ల్యాండ్. సో తెలంగాణ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్ అంటాం. తెలంగాణ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్. సో అదే మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఒక సైడ్ సముద్రం ఉంటుంది కాబట్టి ఏంటి అంటే ఇది ల్యాండ్ లాక్డ్ స్టేట్ కాదు. సో తెలంగాణ ఈజ్ నోన్ యాజ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. అంటే ఏంటి 4 సైడ్లో మనకి ఏంటి అంటే భూమి ఉంటే దాన్ని ఏమంటున్నాం ల్యాండ్ లాక్డ్ అంటాం. సో ఇట్ ఈస్ కవర్డ్ విత్ ల్యాండ్ ఇన్ 4 డైరెక్షన్స్. సో అలాగనే ఏదైనా కంట్రీ కూడా 4 డైరెక్షన్స్లో కవర్డ్ విత్ ల్యాండ్ ఉంటే దాన్ని మనం ఏమంటున్నాం ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటున్నాం. దాన్ని మనం భూ పరివేష్టిత అంటున్నాం. సో ఇక్కడ ఏంటి అంటే మనకు తెలంగాణ ఒక భూ పరివేష్టిత రాష్ట్రం. సో తెలంగాణ ఒక భూ పరివేష్టిత రాష్ట్రం. ఎందుకు అంటే మనకు 4 సైడ్లో మనకి ఏంటి అంటే భూమితో ఉంటుంది. సో తెలంగాణ 4 డైరెక్షన్స్లో మొత్తం మనకు భూమి ఉంటుంది కాబట్టి మనం దాన్ని భూ పరివేష్టిత రాష్ట్రం అంటాం. అదేవిధంగా మనకు ఏదైనా దేశం చుట్టూ 4 డైరెక్షన్లో కూడా మనకి ఏంటి అంటే ల్యాండ్తో ఉంటే బౌండరీస్ దాన్ని మనం ఏమంటున్నాం భూ పరివేష్టిత దేశం అంటున్నాం. భూ పరివేష్టిత దేశం. సో ఇఫ్ ఎనీ కంట్రీ ఈజ్ సరౌండెడ్ బై ల్యాండ్ ఇన్ 4 డైరెక్షన్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. సో ఇఫ్ ఎనీ స్టేట్ ఈస్ సరౌండెడ్ విత్ ల్యాండ్ ఇన్ 4 డైరెక్షన్స్ దట్ ఈస్ నోన్ యాజ్ ల్యాండ్ లాక్డ్ స్టేట్. ఎగ్జాంపుల్ ఏంటి తెలంగాణ. తెలంగాణ ఈజ్ ఏ ల్యాండ్ లాక్డ్ స్టేట్. తెలంగాణ అనేది ఒక భూ పరివేష్టిత రాష్ట్రం. సో అదేవిధంగా మనకు ప్రపంచంలో భూ పరివేష్టిత దేశాలు ఉన్నాయి, ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ ఉన్నాయి. సో వాటికి సంబంధించిన అభివృద్ధి చెందుతున్న దేశాలపై UN సమావేశం. భూ పరివేష్టిత అభివృద్ధి చెందుతున్న దేశాలపై UN సమావేశం. UN కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్. సో థర్డ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్. సో ఇది వచ్చేసి ఏంటి అంటే థర్డ్ సమిట్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్. సో యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన థర్డ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్. సో ద UN కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్ హెల్డ్ వన్స్ ఎవ్రీ 10 years. సో 10 సంవత్సరాలకు ఒకసారి ఏంటి అంటే వీళ్ళ సమిట్ జరుగుతుంది ఎవ్రీ 10 years. బ్రింగ్స్ గ్లోబల్ అటెన్షన్ టు ద 32 ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్. సో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి 32 ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించిన సమిట్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి జరుగుతుంది. టోటల్ వచ్చేసి 32 కంట్రీస్ ఉన్నాయి. సో 32 ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్. రీసెంట్లీ థర్డ్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్ ఓపెన్డ్ ఇన్ అవాజా తుర్కమినిస్తాన్. సో అవాజా తుర్కమినిస్తాన్లో ఈ కాన్ఫరెన్స్ జరగడం చూస్తాం. సో వెన్యూ వచ్చేసి మనకు అవాజా తుర్కమెనిస్తాన్. సో నెక్స్ట్ అబౌట్ UN కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్. సో అబౌట్ UN కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్. ద LLDCE కాన్ఫరెన్స్ held once every 10 years brings global attention to the 32 landlocked developing countries which collectively house over 600 million people. So ఇక్కడ ఈ 32 countries accounts for 600 million people. The primary objective is to facilitate coordinated international efforts to bridge these development gaps. So for development of these landlocked 32 డెవలపింగ్ కంట్రీస్ వీళ్ళు తీసుకున్న ఒక సమిట్. నెక్స్ట్ దిస్ ఇయర్ కాన్ఫరెన్స్ థీమ్డ్. సో ఎవ్రీ ఇయర్ ఏదైనా సమిట్ జరిగినప్పుడు మనకు ఇంపార్టెంట్ ఏంటి అంటే థీమ్ ఆఫ్ ద సమిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డ్రైవింగ్ ప్రోగ్రెస్ త్రూ పార్ట్నర్షిప్స్ సర్వ్స్ యాజ్ ఏ క్రూషియల్
platform to address structural challenges, mobilize investment and implement the newly adopted Avaja program of action. So simple ga this year theme vachese driving progress through the partnership. Theme of 2025 summit, that is third summit on landlocked developing countries. Theme vachese manaki enti driving progress through partnership. Driving progress through partnership. Next, it serves as a crucial platform to address structural challenges, mobilize investment and implement the newly adopted Avaja program of action. So simple ga enti ante ikkada inkoka concept ochindi kottadi, Avaja program of action. So Avaja program of action 2024 నుంచి 2034 మధ్యలో ఈ 10 years కోసం వీళ్ళు తీసుకొచ్చిన ఒక ప్రోగ్రామ్ ఏంటి అంటే అవాజా ప్రోగ్రామ్. సో అవాజా ప్రోగ్రామ్ వాజ్ అడాప్టెడ్ బై కాన్సెన్సస్ ఎట్ UN జనరల్ అసెంబ్లీ ఆన్ 24th December 2024. సో 24th December 2024 రోజు వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే అవాజా ప్రోగ్రామ్. సో అవాజా ప్రోగ్రామ్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అంటే ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్. సో ఇన్ ఆర్డర్ టు డిస్కస్ దిస్ ప్రోగ్రామ్ వీళ్ళు ఏంటి అంటే తుర్కమెనిస్తాన్కి సంబంధించిన అవాజాలో వీళ్ళు మీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ 10 yearsలో వీళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటి, వీళ్ళ టార్గెట్స్ ఏంటి, వీళ్ళ గోల్స్ ఏంటి అనేవి వీళ్ళు డిస్కస్ చేసుకున్నారు. అవాజా ప్రోగ్రామ్ వచ్చేసి 2024 నుంచి 34, బికాస్ ఎవ్రీ 10 yearsకి ఒకసారి వీళ్ళ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి రాబోయే 10 సంవత్సరాలలో వీళ్ళకి సంబంధించిన టార్గెట్స్ ఏంటి, వీళ్ళకి సంబంధించిన గోల్స్ ఏంటి, వీళ్ళు తీసుకోవాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటి అనేది మనకు ఉన్నది ఏంటి అంటే అవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. సో సింపుల్గా ఇప్పుడు ఏంటి అంటే అవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ రీసెంట్గా న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అంటే డెవలపింగ్ కంట్రీ ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ 32 కంట్రీస్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనేది మనకు ఆన్సర్ ఉండాలి. సో ఇటీవల తుర్కమెనిస్తాన్లోని అవాజాలో 3వ ఐక్యరాజ్య సమితి భూపరివేష్టిత అభివృద్ధి చెందుతున్న దేశాల సమావేశం ప్రారంభమైంది. భూపరివేష్టిత అభివృద్ధి చెందుతున్న దేశాలపై UN సమావేశం గురించి ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జరిగే సమావేశం. 600 మిలియన్లకు పైగా ప్రజలు నివసిస్తున్న 32 భూపరివేష్టిత అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుంది. సో మొత్తం 32 దేశాలు ఉన్నాయి. భూపరివేష్టిత అభివృద్ధి చెందుతున్న దేశాలు మొత్తం 32 ఉన్నాయి. ఎవ్రీ 10 years అంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఏంటంటే వీళ్ళ కాన్ఫరెన్స్ జరుగుతుంది. సో ఈ అభివృద్ధి అంతరాలను తగ్గించడానికి సమన్వయంతో కూడిన అంతర్జాతీయ ప్రయత్నాలను సులభతరం చేయడం ఈ సమితి యొక్క ప్రాథమిక లక్ష్యం. నెక్స్ట్ LLDC 3 యొక్క కేంద్ర దృష్టి 2024-34 దశాబ్దానికి అవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్. సో అవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్, అవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ APA. సో అవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ దేనికి సంబంధించింది అంటే మనకు భూపరివేష్టిత అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన ఒక కాన్ఫరెన్స్ లేదా సమావేశం. సో 2024 డిసెంబర్ 24న UN జనరల్ అసెంబ్లీలో ఏకాభిప్రాయం ద్వారా అవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ ఆమోదించబడింది మరియు LLDCలు ఎదుర్కొంటున్న నిరంతర అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి ఒక సమగ్ర చట్టాన్ని అందిస్తుంది. సో అవాజా ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. దేనికి సంబంధించింది అంటే 32 దేశాలకు సంబంధించిన భూపరివేష్టిత అభివృద్ధి చెందుతున్న దేశాల యొక్క సమావేశం. సో ఎవ్రీ 10 yearsకి ఒకసారి జరుగుతుంది. మనకు ఇంటర్నేషనల్గా ఏదైనా 2 దేశాల మధ్యలో సమిట్ కానీ ఇలాంటి ఒక గ్రూప్ ఆఫ్ సమిట్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం అజర్బైజాన్ మరియు ఆర్మేనియా, అజర్బైజాన్ మరియు ఆర్మేనియా ద శాంతి ఒప్పందం. ఎట్ ద సేమ్ టైం మనకు కాంబోడియా, థాయిలాండ్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం దట్ ఈస్ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ బిట్వీన్ థాయిలాండ్ అండ్ కాంబోడియా. వెన్యూ వచ్చేసి మలేషియా. సో ఈరోజు డిస్కస్ చేస్తుంది ఏంటి మనకు కాన్ఫరెన్స్ ఆఫ్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్
తుర్కమెనిస్తాన్లో జరిగిన కాన్ఫరెన్స్ అవాజాలో జరిగింది. సో నెక్స్ట్ న్యూస్లో ఉన్న ఒక రివర్, ఇంపార్టెంట్ రివర్. సో రివర్ కొలరాడో. సో లక్షలాది మందికి కీలకమైన నీటి వనరు అయిన కొలరాడో నది ప్రవాహం తగ్గుతున్నందున సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనివల్ల భవిష్యత్తులో నీటి హక్కుల కోసం రాష్ట్రాలు పోటీ పడాల్సి వస్తుంది. సో కొలరాడో నది ఎక్కడికి సంబంధించింది అంటే ఇది ఉత్తర అమెరికాలోని ఒక ప్రధాన నది. ఇది అమెరికాలోని కొలరాడోలోని రాకీ పర్వతాలలో పెరుగుతుంది. సో రాకీ పర్వతాల నుంచి ఇదేంటి అంటే ఉద్భవిస్తుంది. సో ద కొలరాడో రివర్, ఏ వైటల్ వాటర్ సోర్స్ ఫర్ మిలియన్స్, ఫేసెస్ ఏ క్రైసిస్ యాజ్ ఇట్స్ ఫ్లో డిమినిషెస్. సో ఏంటంటే ప్రవాహం తగ్గిపోతుంది. సో ఈ నది ప్రవాహం తగ్గిపోతుంది. సో దీనివల్ల ఏంటి అంటే వాటర్ రైట్స్ కోసం ఫ్యూచర్లో కాన్ఫ్లిక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అబౌట్ కొలరాడో రివర్. సో ఇట్ ఫేసెస్ ఏ క్రైసిస్ యాజ్ ఇట్స్ ఫ్లో diminishes, prompting states to vie for future water rights. So about Colorado River, it is a major river of North America. Origin వచ్చేసి it rises in the Rocky Mountains of Colorado, USA. సో యుఎస్కి సంబంధించిన కొలరాడో రివర్. సో రీసెంట్గా కొలరాడో అనే ఒక నది తరచుగా వార్తల్లో నిలిచింది. అది ఏ దేశానికి సంబంధించింది అంటే మనకు యునైటెడ్ స్టేట్స్కి సంబంధించింది. సో రీసెంట్గా మనం డిస్కస్ చేస్తున్న రివర్ డిస్ప్యూట్స్ కూడా ఇండియాలో కూడా మనం డిస్కస్ చేసింది ఏంటి, మహానది. సో మహానది రివర్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా. సో ఒడిస్సా ఛత్తీస్గఢ్కి సంబంధించిన రివర్ డిస్ప్యూట్ మహానది. సో ఒరిస్సా ఛత్తీస్గఢ్కి సంబంధించిన వివాదం. ఎట్ ద సేమ్ టైం బ్రహ్మపుత్ర రివర్ వివాదం కూడా ఉంటుంది. అదేవిధంగా మనకేంటి అంటే కావేరీ రివర్ డిస్ప్యూట్ బిట్వీన్ తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక వీ హ్యావ్ కావేరీ రివర్ డిస్ప్యూట్స్. సో ఇప్పుడు న్యూస్లో ఉన్న రివర్ ఏంటి, కొలరాడో రివర్ బిలాంగ్స్ టు యుఎస్. సో నెక్స్ట్ ఎనిమల్ ట్రాన్స్లోకేషన్. ఎనిమల్ translocation. So recently the National Zoological Park in New Delhi welcomed a pair of smooth coated otters from Surat in a rare animal exchange after 20 years. So ఇది animal exchange. సూరత్ నుంచి ఢిల్లీ. సో రీసెంట్లీ ద నేషనల్ జువలాజికల్ పార్క్ ఇన్ ఢిల్లీ వెల్కమ్డ్ ఏ పేర్ ఆఫ్ స్మూత్ కోటెడ్ ఓటర్స్. సో జనరల్గా వీటి ఆవాసం ఎక్కడంటే మ్యాంగ్రూవ్స్. ఇదేంటి అంటే వాటర్లోనూ పెరగగలవు, ఎట్ ద సేమ్ టైం భూమిపైన కూడా పెరగగలవు. సో ఇప్పుడు వచ్చేసి సూరత్ నుంచి ఎనిమల్ ఎక్స్చేంజ్ ఎక్కడికి జరిగింది, న్యూఢిల్లీకి జరగడం చూసాం. సో ఇటీవల ఢిల్లీలోని నేషనల్ జువలాజికల్ పార్క్ 20 సంవత్సరాల తర్వాత అరుదైన జంతు మార్పిడిలో సూరత్ నుంచి ఒక జత స్మూత్ కోటెడ్ ఓటర్లను స్వాగతించింది. స్మూత్ కోటెడ్ ఓటర్స్ గురించి ఇది ఒక రకమైన ఓటర్. ఇది లూట్రోగేల్ జాతికి చెందిన ఏకైక ప్రతినిధి. సో ఇట్ బిలాంగ్స్ టు లూట్రోగేల్. సో ఇది లూట్రోగేల్కి సంబంధించిన ఒక ప్రతినిధి. సో ఇది దక్షిణ మరియు ఆగ్నేయాసియా, చైనా మరియు భారతదేశంలో ఎక్కువగా కనపడతాయి. సో సింపుల్గా ఏంటి అంటే స్మూత్ కోటెడ్ ఓటర్ సూరత్ నుంచి ఢిల్లీకి ఏంటి అంటే ఎనిమల్ ఎక్స్చేంజ్లో భాగంగా దీన్ని తీసుకెళ్లడం జరిగింది. సో రీసెంట్గా మనం డిస్కస్ చేస్తున్న దాంట్లో ఎనిమల్ ఎక్స్చేంజ్ అనేది, ఎనిమల్ ట్రాన్స్లోకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకేంటి అంటే చీతా ట్రాన్స్లోకేషన్ చూసాం. చీతాస్ వచ్చేసి మనకేంటి నమీబియా నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం చూసాం. సో ఫ్యూచర్లో మళ్ళీ వీళ్ళు కెన్యా నుంచి కూడా చీతాస్ని తీసుకొచ్చి ఒక ప్రోగ్రాం కూడా ఉంది. అదేవిధంగా మనం రీసెంట్గా డిస్కస్ చేసింది ఏంటి, కర్ణాటక మధ్యప్రదేశ్ మధ్యలో
ఎనిమల్ ఎక్స్చేంజ్. సో మధ్యప్రదేశ్ వచ్చేసి కర్ణాటక నుంచి 2 కింగ్ కోబ్రాస్ని తీసుకోవడం చూసాం. అదేవిధంగా మధ్యప్రదేశ్ వచ్చేసి కర్ణాటకకు 2 టైగర్స్ని ఇవ్వడం కూడా చూసాం. 2 టైగర్స్ వచ్చేసి ఎక్స్చేంజ్డ్ బిట్వీన్ కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్. కర్ణాటక వాళ్ళు ఏం చేశారంటే 2 కింగ్ కోబ్రాలను మధ్యప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. మధ్యప్రదేశ్ వాళ్ళు 2 టైగర్స్ని కర్ణాటక వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒకనొక టైం పీరియడ్లో మధ్యప్రదేశ్లో కింగ్ కోబ్రాలు చాలా ఉండేవి, కానీ క్రమేపీ అవి మధ్యప్రదేశ్లో అంతరించిపోవడం జరిగింది. మధ్యప్రదేశ్లో కింగ్ కోబ్రాలు అంతరించిపోవడం జరిగింది. సో అందుకని వాళ్ళు కర్ణాటక నుంచి 2 కింగ్ కోబ్రాలను తీసుకొని మధ్యప్రదేశ్లో ఇంట్రొడ్యూస్ చేశారు. అన్ఫార్చునేట్లీ అందులో ఒక కింగ్ కోబ్రా చనిపోవడం చూసాం. అదేవిధంగా మనకు ఒడిస్సాలో టైగర్ రిజర్వ్ ట్రాన్స్లొకేషన్, ఎనిమల్ ట్రాన్స్లొకేషన్ చూసాం. అందులో ఎనిమల్ ఎక్స్చేంజ్లో భాగంగా మనకు ఏంటి అంటే మధ్యప్రదేశ్కి సంబంధించిన టైగర్స్ కూడా ఒరిస్సాలో ఇంట్రొడ్యూస్ చేయడం చూసాం. సో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉన్నప్పుడు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ దిరియో బుల్ ఫైటింగ్. దిరియో బుల్ ఫైటింగ్. సో దిరియో బుల్ ఫైటింగ్. సో ఇది గోవాకు సంబంధించిన ఒక ఫెస్టివల్. సో క్యాటిల్ ఎద్దుల పందాలు ఉంటాయి కదండి, అలాంటివి. సో గోవాకు సంబంధించిన ఒక ఫెస్టివల్. దాన్ని మనం ఏమంటున్నాం, దిరియో బుల్ ఫైటింగ్ అంటున్నాం. దిరియో బుల్ ఫైటింగ్. బుల్ ఫైటింగ్ లోకల్లీ రెఫర్డ్ టు యాజ్ దిరియో ఆర్ దిరి. లోకల్లో దీన్ని ఏమంటున్నాం మనం, దిరియో ఆర్ దిరి అంటున్నాం. సో బుల్ ఫైటింగ్ ఇన్ గోవా ఈజ్ నోన్ యాజ్ దిరియో ఆర్ దిరి. ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ గోవాస్ కల్చరల్ ఫ్యాబ్రిక్. So it is organized after the harvest season. So it is a cultural practice of Goa. So మనం ఎలాగైతే తమిళనాడులో జల్లికట్టు ఇలాంటి ప్రోగ్రామ్స్ని చూస్తామో అదేవిధంగా గోవాకు సంబంధించిన ఒక కల్చరల్ ఫెస్టివల్ ఏంటి, దిరియో ఆర్ దిరి. దిరియో ఆర్ దిరి. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ గోవాస్ కల్చరల్ ఫ్యాబ్రిక్. సో ఇట్ ఆర్గనైజ్డ్ ఆఫ్టర్ ద హార్వెస్ట్ సీజన్. Organized after harvest season. These bullfights have traditionally been held in paddy fields and football grounds. So general ga ee bull fighting ekkada jarugutundi manaku పంట పొలాలు, paddy fields or football grounds lo jarugutundi. Football grounds lo jarugutundi with village shepherds bringing their animals. So simple ga enti ante Dirio bull fighting belongs to state Goa. సో ఇటీవల రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు గోవాలో స్థానికంగా దిరియో అని పిలువబడే ఎద్దుల పోరాటాన్ని చట్టబద్ధం చేయాలని డిమాండ్ చేశారు. సో వీళ్ళు ఏంటంటే దే డిమాండెడ్ టు బ్రింగ్ దిస్ దిరియో బుల్ ఫైటింగ్. సో దీనికి ఏంటి అంటే చట్టబద్ధత కల్పించాలి అని చెప్పేసి అందులో శాసనసభ్యులు తీర్మానం చేయడం జరిగింది. అందుకని మళ్ళీ ఇది న్యూస్లో ఉండడం చూస్తాం. సో దిరియో బుల్ ఫైటింగ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ఫెస్టివల్ జనరల్లీ కండక్టెడ్ ఆఫ్టర్ హార్వెస్టింగ్. సో హార్వెస్టింగ్ సీజన్ తర్వాత వీళ్ళు ఆర్గనైజ్ చేసేదే మనకు దిరియో బుల్ ఫైటింగ్. సో ఇది ఎక్కడ జనరల్గా జరుగుతుందంటే పంట పొలాలలో జరుగుతుంది, లేకపోతే ఫుట్బాల్ కోర్ట్స్లో జరుగుతుంది. సో నెక్స్ట్ దిరియో బుల్ ఫైటింగ్ గురించి స్థానికంగా దిరియో లేదా దిరి అని పిలువబడే ఎద్దుల పోరాటం గోవా సాంస్కృతిక నిర్మాణంలో అంతర్భాగం. సో ఇట్ ఈస్ ఎ కల్చరల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ గోవా. ఇది పంటకాలం తర్వాత నిర్వహించబడుతుంది. ఈ ఎద్దుల పోరాటాలు సాంప్రదాయకంగా గోవాలోని వరి పొలాలు మరియు ఫుట్బాల్ మైదానాలలో జరుగుతాయి. సో జనరల్గా ఇదేంటంటే పంట పొలాలు. సో ఈ పంట మొత్తం చేతికొచ్చిన తర్వాత ఈ వరి పొలాలలో లేకపోతే ఈ ఫుట్బాల్ గ్రౌండ్స్లో జరిగే ఒక ఎనిమల్ ఫైటింగ్నే మనం ఏమంటున్నాం, దిరియో బుల్ ఫైటింగ్ అంటున్నాం. దిరియో బుల్ ఫైటింగ్. సో నెక్స్ట్ వరల్డ్ లయన్ డే. Every year 10th August is known as World's Lion Day. World's Lion Day. So Asiatic Lions Census. Asiatic Lion Census. సో రీసెంట్గా జరిగిన ఏషియాటిక్ లయన్ సెన్సస్లో మనకు 32% ఇంక్రీజ్ని చూసాం. 32% ఇంక్రీజ్ని చూసాం. జనరల్గా ఇండియాలో లయన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటాయి అంటే గుజరాత్లో మళ్ళీ పర్టికులర్గా మనం చూస్తే గిర్ వైల్డ్ లైఫ్ శాంచురీ. గిర్ వైల్డ్ లైఫ్
sanctuary. Gir Wildlife Sanctuary. Next, Bardha Wildlife Sanctuary. Bardha Wildlife Sanctuary. గిర్ వైల్డ్ లైఫ్ సాంచురీలో చూస్తాం. నెక్స్ట్ బార్దా వైల్డ్ లైఫ్ సాంచురీలో మనం ఎక్కువగా ఈ లయన్స్కి సంబంధించి పాపులేషన్ చూడడం జరుగుతుంది. సో మనకేంటంటే ప్రాజెక్ట్ లయన్ వచ్చేసి ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2020. సో ప్రాజెక్ట్ టైగర్ మనకు 1973లో ఎలా ఇంట్రడ్యూస్ చేశారో ప్రాజెక్ట్ లయన్ కూడా మనకు 2020లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో తద్వారా ఏంటి అంటే గడిచిన 5 సంవత్సరాల్లో మనకు 32% హైక్ని మనం చూసాం. సో 32% ఇంక్రీజ్ని మనం చూడడం జరిగింది. అదేవిధంగా 32% హైక్ని మనం చూసాం. సో August 10th is observed as World Lion Day. సో 2020లో ఇండియన్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఏంటి అంటే ప్రాజెక్ట్ లయన్. ప్రాజెక్ట్ లయన్ వచ్చేసి తీసుకొచ్చింది 2020. వీ హ్యావ్ ప్రాజెక్ట్ టైగర్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1973. సో జనరల్గా టైగర్స్ ఇండియాలో ఎక్కడ ఉంటాయి? గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ బార్దా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఆఫ్ గుజరాత్. సో నెక్స్ట్ వీ హ్యావ్ బ్లూ mushroom. Blue mushrooms. So recently a burst of rare and colorful blue pink gill fungi has been documented in Kagaz Nagar forest. So తెలంగాణలో రీసెంట్గా మనకు దొరికింది ఏంటి అంటే బ్లూ మష్రూమ్స్. సో ఈ బ్లూ మష్రూమ్స్ రీసెంట్గా మనకు డిస్కవర్ చేసింది ఇక్కడ తెలంగాణలో డిస్కవర్ చేయడం చూసాం. సో కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫ్ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్ ఆఫ్ తెలంగాణ. సో అబౌట్ బ్లూ పింక్ గిల్ మష్రూమ్స్, ఇట్ రిఫర్డ్ యాజ్ స్కై బ్లూ మష్రూమ్స్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ స్కై బ్లూ మష్రూమ్స్ డ్యూ టు ద బ్లూ కలర్. సో నెక్స్ట్, this genus mushrooms has pink to purplish blues in the gills. Its species native to the New Zealand. So these blue color mushrooms are native to the New Zealand, natives of New Zealand. సో వాళ్ళ కరెన్సీ పైన కూడా మనం ఏంటి అంటే ఈ బ్లూ కలర్ మష్రూమ్స్ పిక్చర్ని మనం చూడవచ్చు. కానీ మనకేంటి అంటే ఇప్పుడు రీసెంట్గా కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆఫ్ కొమరం భీం ఆసిఫాబాద్ డిస్టిక్లో ఇవి బయటపడడం జరిగింది. సో ఇటీవల తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్లో అరుదైన మరియు బ్లూ కలర్ శీలింధ్రాల నమోదు చేయబడింది. అందులో భాగంగా బ్లూ పింక్ గిల్ మష్రూమ్ శాస్త్రీయ నామం, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఎంటోలోమా హొచెస్టెరీ. సో ఈ జాతి పుట్టగొడుగులు వాటి ముప్పలలో గులాబీ నుండి ఉదా రంగులను కలిగి ఉంటాయి. సో ఇది న్యూజిలాండ్కి చెందిన జాతి మరియు ఆ దేశం యొక్క 50 రూపాయల నోటు పైన కూడా ప్రముఖంగా కనిపిస్తుంది. సో ఇదేంటి అంటే నేటివ్ టు ద న్యూజిలాండ్. సో మనకిప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం వచ్చేసి తెలంగాణలోని కాగజ్ నగర్ ఫారెస్ట్లో బయటపడడం చూసాము. ఒకవేళ వాళ్ళ న్యూజిలాండ్ కరెన్సీ పైన కూడా మనం వీటి బొమ్మను చూడవచ్చు. సో నేటివ్ టు ద న్యూజిలాండ్. ఫార్చునేట్లీ మళ్ళీ మనకు తెలంగాణలో ఫర్ ద ఫస్ట్ టైం దీన్ని కనుగొనడం జరిగింది. ఎగ్జామినేషన్లో కొత్త స్పెసీస్ కానీ ప్లాంట్స్ కానీ డిస్కవర్ చేసినప్పుడు అది మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు టాపిక్స్ ఒకసారి రీకాల్ చేస్తే, సో నెంబర్ 1 వీ హ్యావ్ UN కాన్ఫరెన్స్ ఆన్ ల్యాండ్ లాక్డ్ డెవలపింగ్ కంట్రీస్. తుర్కమెనిస్తాన్లో జరిగిన ఒక కాన్ఫరెన్స్. సో సెకండ్ వచ్చేసి ద కొలరాడో రివర్. సో కొలరాడో రివర్ బిలాంగ్స్ టు USA. సో నెక్స్ట్ ఎనిమల్ ఎక్స్చేంజ్, స్మూత్ కోటెడ్ ఓటర్. సూరత్ నుంచి న్యూఢిల్లీకి తీసుకెళ్లిన ఎనిమల్ ఎక్స్చేంజ్ స్మూత్ కోటెడ్ ఓటర్. నెక్స్ట్ వీ హ్యావ్
Dirio bullfighting belongs to Goa. So next, August 10th every year observed as World Lion Day. So next we have blue color mushrooms discovered in Telangana, that is particularly Komarambim Asifabad district. So even the news lo important topics. We will meet again. Thank you.